Hmm. So sub queries. లాస్ట్ సెషన్ లో ఇవన్నీ డిస్కస్ చేసామా? ఐ థింక్ ఇక్కడ దాకా డిస్కస్ చేసాం అనుకుంటా కదా లాస్ట్ సెషన్ లో. హలో, మ్యూట్ లో మాట్లాడుతున్నారేంది? ఓకే, సో జస్ట్ ఓవర్ ఇస్తాను. ఓకే, సబ్ క్వరీస్ అమ్మా. ఓకే, మనం సబ్ క్వరీస్ డిస్కస్ చేసుకుంటున్నాం ఈరోజు. సో సబ్ క్వరీస్ లో మనకి ఏంటంటే టూ క్వరీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి అవుటర్ క్వరీ అండ్ అనదర్ క్వరీ వచ్చేసి ఇన్నర్ క్వరీ. దాన్ని అవుటర్ క్వరీస్ ని పేరెంట్ కానీ మెయిన్ క్వరీ అంటారు, ఇన్నర్ క్వరీని చైల్డ్ కానీ సబ్ క్వరీ అంటారు. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ సబ్ క్వరీ అనేది ఏది ఎగ్జిక్యూట్ అవుతుందనంటే చైల్డ్ క్వరీ రన్ అవుతుందండి. చైన్ క్వరీ రన్ అయ్యేసి దాని ఒక అవుట్పుట్ వచ్చేసి మన పేరెంట్ క్వరీకి అవుట్పుట్ గా అది ఇన్పుట్ గా అవుతుంది అనమాట. దీని ఒక అవుట్పుట్ పేరెంట్ టేబుల్లో అదే పేరెంట్ కి ఇన్పుట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఎగ్జిక్యూట్ వచ్చేసి ఏమైందంటే సబ్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది, దట్ ఈస్ చైల్డ్ క్వరీ. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ మెయిన్ క్వరీ అని చెప్పాను. తర్వాత మెయిన్ కాన్సెప్ట్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఇన్నర్ క్వరీ యాక్ట్ యాజ్ ద ఇన్పుట్ ఆఫ్ ద మెయిన్ క్వరీ. ఓకే, సో అదే నేను ఇప్పుడు చెప్పింది. అంటే దీని కాన్సెప్ట్ మొత్తం అంతా ఏంటంటే రిజల్ట్ ఆఫ్ ద ఇన్నర్ క్వరీ అంటే దీని రిజల్ట్ వచ్చేసి యాక్ట్ యాజ్ ఏ ఇన్పుట్ టు ద మెయిన్ క్వరీ అని చెప్తున్నాను. అది మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం. ఓకే, సో ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, దట్స్ ఇట్. తర్వాత మేబీ అవుట్ క్వరీలోస్ లో వచ్చేసి ఇక్కడ మనం ఏదైతే రాస్తున్నాం అవుట్ క్వరీ వచ్చేసి ఇది మేబీ ఇన్సర్ట్ అయినా అయి ఉండొచ్చు, సెలెక్ట్ అయినా అయి ఉండొచ్చు, డిలీట్ అయినా అయి ఉండొచ్చు, అప్డేట్ అయినా అయి ఉండొచ్చు. బట్ యాక్చువల్లీ ఇన్నర్ క్వరీ మాత్రం కంపల్సరీగా వచ్చేసి మస్ట్ బి ఆల్వేస్ ఇన్ ద సెలెక్ట్ క్వరీ ఓన్లీ. సో ఇది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అనుకుంటా. లెట్స్ వన్ మోర్ టైం. ఓకే, సబ్ క్వరీ కెన్ బి చెప్పారు. ఎంబెడెడ్ విత్ దీస్ ఆర్ ది థింగ్స్ అనమాట. ఓకే, సో వేర్ క్లాస్ లో కానీ, ఫ్రమ్ క్లాస్ లో కానీ, హ్యావింగ్ క్లాస్ లో కానీ, లేకపోతే సెలెక్ట్ క్లాస్ లో కానీ, ఇట్లాగా ఏ క్లాస్ అయినా సరే మనము ఈ సబ్ క్వరీస్ అనేది మనం రాసుకోవచ్చు. ఓకే, సో అది ఆల్రెడీ మీకు డిస్కస్ చేసి అనుకుంటా. ఓకే, సో ఇక్కడ వేర్ క్లాస్ లో రాసుకోవచ్చు, అదే విధంగా ఫ్రమ్ క్లాస్ లో కూడా ఇక్కడ రాసుకోవచ్చు అని చెప్పాను. అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ క్వరీలో కూడా రాయొచ్చు. ఇది సెలెక్ట్ క్వరీలో ఇట్లా రాసుకోవచ్చు. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ సబ్ క్వరీస్ అనమాట. సింగిల్ రో సబ్ క్వరీ, మల్టీ రో సబ్ క్వరీ, నెస్టెడ్ సబ్ క్వరీ, మల్టీ కాలమ్ సబ్ క్వరీ అండ్ కోరిలేటెడ్ సబ్ క్వరీ. ఓకే, సింగిల్ రో సబ్ క్వరీ అంటే ఏంటంటే మనకి ఏవైతే రికార్డ్స్ అంటే మనకు అవుట్పుట్ వచ్చేసి సబ్ క్వరీలో వచ్చేసి ఒకటే రికార్డ్ ఇస్తుంది. ఓకే, సో దాన్ని మనం సింగిల్ రో సబ్ క్వరీస్ అంటారు అనమాట. అంటే మన సబ్ క్వరీ వచ్చి అవుట్పుట్ లో మల్టిపుల్ వాల్యూస్ కాకుండా ఒకటే వాల్యూ ఇస్తే దాన్ని సింగిల్ రో సబ్ క్వరీ అంటారు. ఓకే, సో మాక్సిమం శాలరీ అంటే ఫ్రమ్ టేబుల్ నేమ్ అంటే మనకు ఒకటే శాలరీ వస్తుంది కాబట్టి ఇది డిస్ప్లే చేస్తుంది. అదే విధంగా ఆల్ రికార్డ్స్ ఎక్సెప్ట్ లాస్ట్ రికార్డ్స్ అంటే సో జస్ట్ మినిమం రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఒకటే రికార్డ్ ఇస్తుంది. దాన్ని కూడా ఇవన్నీ వచ్చేసి సో సింపుల్ గా ఇది ఏంటంటే అంతా వచ్చేసి ఇక్కడ గమనిస్తే మీరు సింగిల్ రికార్డ్ మాత్రమే మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకే, టార్గెట్ లో ఐ మీన్ టార్గెట్ అన్నా ఐ మీన్ సబ్ క్వరీలో. ఓకే, సబ్ క్వరీలో సింగిల్ రో కనిస్తే దాన్ని ఏమంటే సింగిల్ రో సబ్ క్వరీ అంటారు. ఓకే, మల్టీ రోస్ అంటే ఏంటండి జనరల్ గా ఇక్కడ సింగిల్ రోనే ఎందుకు చెప్తున్నాను, మల్టీ రో అంటే ఏంటి? ఇక్కడ నేను మాక్సిమం శాలరీ కావాలి జస్ట్ శాలరీ కనిస్తే ఇది రన్ అవుతుందా? సెలెక్ట్ మ్యాక్స్ ఫ్రమ్ ఎంప్లాయీ రన్ అవుతుంది కదా. సో జస్ట్ అడిగాను, సెలెక్ట్ కాకపోతే మనకి ఏంటంటే ఒకటే రోకి మనకు కావాలన్నప్పుడు సింగిల్ రో. ఓకే, సో సమ్ ఆఫ్ మ్యాక్స్ శాలరీ ఇస్తుంది. ఓకే, సరే మాక్సిమం శాలరీ మాత్రం డిస్ప్లే చేస్తుంది. మాక్సిమం శాలరీ మాత్రమే కావాలి మనకి. ఓకే, ఇక్కడ మినిమం. ఓకే, సో ఇట్లాగా మనకి ఒక రోకి మాత్రమే డిస్ప్లే అయ్యేదాన్ని సింగిల్ రో సబ్ క్వరీ అంటారు. ఓకే, అలా కాకుండా మన సబ్ క్వరీ వచ్చేసి విత్ బిట్వీన్ ఆపరేటర్ అనమాట. అంటే గెట్ డేటా బిట్వీన్ మినిమం శాలరీ ఫ్రమ్ 10th డిపార్ట్మెంట్ అండ్ మాక్సిమం శాలరీ ఫ్రమ్ 30th డిపార్ట్మెంట్. అంటే 10th డిపార్ట్మెంట్ లో ఉన్న మినిమం శాలరీకి నుంచి అదే విధంగా మాక్సిమం శాలరీలో ఉన్న 30th డిపార్ట్మెంట్ లోకి ఆ రెండింటికి మధ్యలో ఉన్న రికార్డ్స్ అనేది మనకు కావాలి. ఓకే, సో దాన్ని ఏ విధంగా రాసుకుంటామనంటే మనకు తెలియదు కదా 10th మాక్సిమం శాలరీ ఏందో, 30th డిపార్ట్మెంట్ మాక్సిమం శాలరీ మనకు తెలియదు కదా.
సో దీనికి మినిమం శాలరీ మనకు తెలియదు, దీని మాక్సిమం శాలరీ మనకు తెలియదు. సో ఎలా అంటే ఇది సెలెక్ట్ స్టాఫ్ ఫ్రమ్ ఈఎంపీ, ఇది మీ మెయిన్ టేబుల్, వేర్ శాలరీ బిట్వీన్, ఓకే, సెలెక్ట్ మినిమం శాలరీ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఇస్ 10. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ మినిమం శాలరీ వస్తుంది, అండ్ అంటే ఇక్కడ నుంచి అంటే మీ మినిమం శాలరీ నుంచి, అండ్ మాక్సిమం శాలరీ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ 30. సో ఈ విధంగా కూడా మీరు రాసుకోవచ్చు అనమాట. సో జనరల్ గా మనకి ఏంటంటే ఆల్రెడీ నోన్ వాల్యూస్ ఉంటాయి, ఆ నోన్ వాల్యూస్ ని మనం ఇక్కడ టైప్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాక్సిమం శాలరీకి వచ్చేసి 4000 అనుకోండి, సారీ మినిమం శాలరీ వచ్చి 4000 అనుకోండి, మాక్సిమం శాలరీ 1 lakh అనుకోండి. జస్ట్ ఇక్కడ 4000 అండ్ 1 lakh అని రాస్తే ఆ రెండింటికి మధ్యలో ఉన్న శాలరీస్ మనకు మొత్తం డిస్ప్లే చేస్తుంది. కానీ ఇక్కడ మనకు రిక్వైర్మెంట్ మనకు తెలియదు, అంటే దీని యొక్క మాక్సిమం శాలరీ ఎంతో మనకు తెలియదు, దీని యొక్క మినిమం శాలరీ ఎంతో మనకు తెలియదు. కాబట్టి ఇలాంటి కేసుల్లో మనం ఏంటంటే ఇట్లాగా సబ్ క్వరీస్ అనేది రాసుకోవచ్చు. అంటే బిట్వీన్ ఆపరేటర్ లో కూడా మనం సబ్ క్వరీస్ రాసుకోవచ్చు అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే. సో అదే విధంగా సబ్ క్వరీస్ అనేది చూడండి, ఇక్కడ కూడా ఇంకొక సబ్ క్వరీ రాస్తున్నాను. అంటే స్వాపింగ్ శాలరీస్ అనమాట. ఏమంటామంటే స్వాపింగ్ శాలరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంపత్ శాలరీని వచ్చేసి నేను కరిష్మా శాలరీతో అప్డేట్ చేయాలనుకుంటున్నాను, కరిష్మా శాలరీని వచ్చేసి సంపత్ శాలరీతో అప్డేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సో స్వాపింగ్ శాలరీస్ అనమాట. అది ఎలా చేయొచ్చు అని అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాజా అనే వాళ్ళు ఒకరు ఎంప్లాయ్ ఉంటే అతనికి శాలరీ వచ్చేసి మనము ఈ శాండీ అనే అతను శాలరీ వచ్చేసి మనం ఇక్కడ అప్డేట్ చేయాలి. సో అదే విధంగా శాండీ శాలరీ వచ్చేసి మనం రాజా శాలరీతో అప్డేట్ చేయాలి. సో హౌ వీ కెన్ డూ దట్? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, అప్డేట్ ఈఎంపీ, దట్ ఈస్ అవర్ టేబుల్ నేమ్, అండ్ సెట్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, సెట్ శాలరీ మనకు తెలుసు కదా, అప్డేట్ కమాండ్ ఎట్లా రాసుకుంటాం జనరల్ గా మనము, అప్డేట్ దెన్ టేబుల్ నేమ్ సెట్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు సమ్ శాలరీ ప్లస్ 500 అను, లేకపోతే శాలరీ ఇంక్రీజ్మెంట్ లైక్ 5000 అను మనం జనరల్ గా రాసుకుంటాం. కానీ ఇక్కడ చూడండి మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ స్వాపింగ్ చేస్తున్నాం శాలరీస్. ఇక్కడ చూడండి శాలరీ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఏ దానికి మనం శాలరీ అప్డేట్ చేస్తున్నాం, ఎంప్లాయీ టేబుల్లో డికోడ్ అని చెప్పేసి ఎంప్లాయీ నెంబర్, ఓకే, డికోడ్ ఎంప్లాయీ నెంబర్, ఏదైతే ఎంప్లాయీ నెంబర్ ఉందో, ఓకే, ఇక్కడ చూడండి 1234, ఓకే, ఎంప్లాయీ నెంబర్ అనేది 1234 కానీ అయితే, ఓకే, సో వీళ్ళ 1234 ఎంప్లాయీ నెంబర్కి మనం ఏ శాలరీ అప్డేట్ చేయాలమ్మా మనము, సెలెక్ట్ శాలరీ ఫ్రమ్ ఈఎంపీ, ఓకే, సెలెక్ట్ శాలరీ ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈజ్ 2345. సో ఇతని శాలరీని ఇతనికి ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఈ శాలరీని ఇక్కడ డిస్ప్లే చేస్తాం. అర్థమవుతుందా? సో అదే విధంగా 2345 ఎంప్లాయీ నెంబర్ అనేది 2345 కానీ అయితే ఇతనికి ఎవరు శాలరీ కావాలి, 1234 శాలరీ అనేది కావాలి. సో అప్పుడు ఏం చేస్తాం, సెలెక్ట్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఎంప్లాయీ నెంబర్ ఇస్ 1234. సో ఈ రెండు కాకుండా ఎవరైనా రిమైనింగ్ ఉంటే వాళ్ళ శాలరీ యాజ్ ఇట్ ఈస్ గా మనం అప్డేట్ చేయాలి. సో ఈ విధంగా మనకి రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు సో మనం ఏంటంటే బీ కేర్ఫుల్ గా కొంచెం అంటే ఆలోచిస్తే మనకి డిఫరెంట్ డిఫరెంట్ క్వరీస్ రాసుకోవచ్చు. మీరు చెప్పొచ్చు ఇట్లాగనే రాసుకోవచ్చా, మల్టిపుల్ వేస్ ఏమైనా ఉంటాయా అంటే అఫ్ కోర్స్ మల్టిపుల్ వేస్ ఉంటాయమ్మా. నేను ఇదే రాసిన ఇదే కరెక్ట్ అని మీరు అనుకోవద్దు. కొందరు వేరే వాళ్ళు వేరే వేరే రకంగా కూడా రాసుకోవచ్చు. అంటే డిపెండ్స్ ఆన్ ద వాళ్ళ నాలెడ్జ్ని బట్టి, డిపెండ్స్ ఆన్ ద వాళ్ళ ఐ మీన్ నాలెడ్జ్ని బట్టి వాళ్ళు రాసుకోవచ్చు. ఓకే. ఇక్కడ చూడండి అమ్మా, మల్టీరో సబ్ కొరియన్ అనమాట. మల్టీరో సబ్ కొరియన్ అంటే జనరల్ గా ఏందనంటే ఇక్కడ సింపుల్ గా అమ్మా నేనేం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి సెలెక్ట్, నాకు ఎంప్లాయీ నేమ్స్ డిస్ప్లే చేయాలి అనుకుంటున్నా. ఎవరి అంటే ఎవరైతే శాలరీ అనేది మినిమం శాలరీ మాక్సిమం శాలరీ ఉంటుందో ఆ ఎంప్లాయీ టేబుల్లో ఉన్న నాకు శాలరీస్ డిస్ప్లే చేయాలనుకుంటున్నా. ఈ కొరీ రన్ చేస్తే రన్ అవుతుందా? సార్ ఆలోచించండి, కొరీ రన్ చేస్తే రన్ అవుతుందా ఫెయిల్ అవుతుందా? కమాన్ గాయస్. హలో హలో. ఎస్ నా అన్న ఈ కొరీ రన్ చేస్తే రన్ అవుతుందా? రన్ అవుతుంది శాలరీ రన్ అవుతుంది ఎందుకని? వేర్కి ఇన్ ఆపరేటర్ యూజ్ చేసాము ఫ్రమ్ ఎంప్లాయీ.
చెప్పండి అబ్బా ఎక్స్పర్ట్స్. ఎంప్లాయీ నేమ్. ఇదంతా వదిలేసేయండి, జస్ట్ ఇది టేబుల్ నుంచి పెట్టేస్తున్నాం. సో వేర్ ఓకే. తర్వాత ఈ కండిషన్ రన్ అయిద్దా కాదా, దట్స్ ఇట్. సెలెక్ట్ సబ్ క్వరీ రన్ అవుద్దనా? సో దాని తర్వాత దీని ఇది ఎట్లాగ రన్ అయ్యిద్ది, దీంట్లో ఏమి హామ్ ఏం లేదు. ఆ, దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది? మినిమం శాలరీ మాక్సిమం శాలరీ వస్తుంది. ఎలా వస్తుంది? సో అంటే ఫ్రమ్ కామా పెట్టి వస్తుందా లేదా కిందకు వస్తుందా? 2 కాలమ్స్ గా వస్తుందనా? మినిమం శాలరీ ప్లస్ 2 కాలమ్స్ గా వస్తుంది అది. 2 కాలమ్స్ వస్తుంది, కానీ ఇక్కడ ఏముంది, ఒకటే కాలం ఉందా 2 కాలమ్స్ ఉన్నాయా? ఒకటే ఉంది శాలరీ. సో ఎస్. ఇట్లాంటి సినారియోస్ లో ఇది రన్ కాదనమాట. సో అప్పుడు మీరు ఓకే. ఏం చేయాలంటే, చూడండి, సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ శాలరీ ఇన్. ఓకే, సెలెక్ట్ మినిమం శాలరీ ఫ్రమ్ ఈఎంపి. ఓకే, మీ మినిమం శాలరీ తీసుకొని దానికి యూనియన్ చేసుకుంటాం, దేనికి మ్యాక్సిమం శాలరీ. అర్థమవుతుందా? సో ఇట్లాగా మల్టీ రోస్ అన్నమాట. మల్టీ రో సబ్ క్వరీ ఉన్నప్పుడు మనం ఈ విధంగా అనేది మనం కాన్సెప్ట్స్కి వెళ్ళాలి. అర్థమవుతుందా? ఓకేనా? సో ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి. వన్స్ అగైన్ బాబాయ్. చెప్పు. రిపీట్ చేయమంటున్నారు అనుకుంటా. రిపీట్ చేసేది. అవును. వన్స్ వన్స్. ఇక్కడ నేను ఏమంటానంటే, శాలరీ అనేది ఇప్పుడు జనరల్ గా ఏమైంది, శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ ఇది అనుకోండి, 2500 ఒకటి, 2000, 15,000 వచ్చింది. ఓకే, మీ శాలరీస్ వచ్చేసి మీ ఎంప్లాయీ ఓకే. టేబుల్లో అనుకోండి. ఓకే, సో మీ ఎంప్లాయీ టేబుల్లో ఇక్కడ మినిమం శాలరీ అంటే ఏమొస్తుంది? ఇయే కదా మీ శాలరీస్, ఈ మూడే ఉన్నాయి. ఎంప్లాయీ టేబుల్లో మీ శాలరీస్ ఈ మూడే ఉన్నాయి. మినిమం శాలరీ అంటే ఏమొస్తాయి? మినిమం శాలరీ అంటే 2500 వస్తుంది, అవునా? అదే విధంగా మాక్సిమం శాలరీ ఎంత వస్తుంది? 15,000 వస్తుంది, అవునా? ఓకే. ఓకే, ఇప్పుడు ఈ అవుట్పుట్లు ఏమొస్తున్నాయి మీకు? ఈ రెండు వాల్యూస్ ఇట్లా వస్తాయి, కామా అని పెట్టి ఇట్లా వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీకు శాలరీ అనేది ఒకటే రికార్డ్ ఇక్కడ. ఓకే, సో ఈ 2500 దీంతో ఎట్లా కంపేర్ చేస్తావు? నువ్వు చేయలేవు కదా. సో ఎయిదర్ నీకు ఎట్లాగ ఉండాలి, 2500 అని చెప్పి ఇట్లాగుంటే ఓకే, 2500 చిన్నదా పెద్దదా లేకపోతే ఈక్వల్టా కాదా అనేది ఆ చూసుకుంటది. కానీ మనకు కామన్ అవునవును. ఇది ఓకే, సపరేట్ కదా. సో ఇది ఇన్వాలిడ్ గా మనం కంపేర్ చేసుకొని ఇది మనకి ఏమవుతుందంటే మల్టీ రోస్ అని చెప్పేసి మనకు ఫెయిల్ అయిపోద్ది అనమాట. ఇది అర్థమవుతుందా? సో ఇట్లా ఓకే, కంపారిజన్ అర్థం అవుతుంది. కాదు కాబట్టి మనం ఈ విధంగా రాసుకుంటాం. ఓకే, అర్థమవుతుందా? అర్థమైంది. క్లియర్ అండి? సో అదే విధంగా నెస్టెడ్ క్వరీస్. ఓకే, ఇవి కొంచెం అర్థం చేసుకోండి, పెద్ద విషయం కాదు. ఓకే, ఫ్యూచర్ లో మీరు చదివే కొంచెం నీట్గా అర్థం అవుతా ఉంటది. సో ఇప్పుడే అన్ని అర్థం కావాలని టెన్షన్ పడద్దు. ఓకే, నిదానంగా కూర్చొని అర్థం చేసుకోండి అసలు ఏం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా క్వరీస్ రాసేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు రాసే క్వరీకి అవుట్పుట్ ఏమొస్తుంది, ఇన్పుట్ ఏమొస్తుంది, దాన్ని బట్టి మనకు కరెక్ట్ గా ఫార్మేషన్ అవుతుందా లేదా అదొకసారి గమనించుకోండి, మీకు మంచిగా ఉంటది. ఓకే, నెస్టెడ్ క్వరీస్ అన్నమాట. అంటే సబ్ క్వరీలో మళ్ళీ ఇంకొక సబ్ క్వరీ రాస్తున్నాం, దాన్ని ఏమంటాం అంటే నెస్టెడ్ సబ్ క్వరీస్ అంటాం అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సెకండ్ మ్యాక్సిమం శాలరీ కావాలంటున్నా. మామూలుగా అయితే మనకి మ్యాక్సిమం శాలరీ అంటే ఏం చేస్తామండి జనరల్ గా? సెలెక్ట్ మ్యాక్స్ శాలరీ ఫ్రమ్ టేబుల్ నేమ్ అంటాం, అవునా? సో ఇప్పుడు ఇక్కడ ఇదంటే ఏమైంది, మనకి ఒక మ్యాక్సిమం శాలరీ అనేది వస్తుంటది, అంతేనా? కానీ మనకేం కావాలి, సెకండ్ మ్యాక్సిమం కావాలి. అంటే దీనికంటే చిన్నవన్న రికార్డ్స్ అన్ని కావాలి, అంటే మ్యాక్సిమం శాలరీ కంటే రిమైనింగ్ డేటా అంతా మనకు కావాలి. సో ఆ డేటాని మనం ఈ queries తో మనం తెచ్చుకుంటాం. ఈ డేటాలో ఏమైంది, మళ్ళీ ఏం చేస్తున్నాం, మ్యాక్సిమం శాలరీ అంటే ఫస్ట్ మ్యాక్సిమం శాలరీలో ఉన్న డేటాని తీసేస్తున్నాము. ఓకే, తీసేసిన తర్వాత రిమైనింగ్ ఏదైతే డేటా ఉంటుందో ఆ రిమైనింగ్ డేటాలో మ్యాక్సిమం శాలరీ అంటే మనకి సెకండ్ మ్యాక్సిమం శాలరీ కదా. అర్థమవుతుందా నేను చెప్పింది? అర్థమవుతుందా, అర్థం కాలేదా?
అర్థమైనట్టే ఉంది, అర్థం కావట్లేదు. ఫస్ట్ మనం మ్యాక్స్ సాలరీ వస్తుంది, దాంట్లో నుంచి ఆగండి. ఇదే కొంచెం ట్రిక్కీ ఉంటది, ఏం పెద్ద విషయం ఉండదు. ఒక్క నిమిషం. సో ఈ డేటా ఉందనుకోండి, సింపుల్, మనం మొత్తం ఆలోచించబడి ఎక్కువ వద్దు, మనకి సింపుల్ గా డేటా తీసుకున్నాం, ఎందుకంటే ఎక్కువ రాసే కొంచెం మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు దీంట్లో సెకండ్ మ్యాక్సిమం శాలరీ అంటే ఏది చెప్పండి? ఈ 4 రికార్డ్సే థర్టీన్ ఉన్నాయబ్బా. థౌజండ్ ఓకే, 13,000 ఇదేమైంది సెకండ్ శాలరీ. ఓకే, సెకండ్ మ్యాక్స్ శాలరీ, అవునా? ఇదేంటిది ఫస్ట్ మ్యాక్సిమం శాలరీ. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ ఈ మ్యాక్సిమం శాలరీని తీసేస్తా నా అవుట్పుట్ లో నుంచి. అర్థమవుతుందా? ఓకే. అప్పుడు ఏమైంది మీకు ఏ డేటా ఉంటది? ఈ డేటానే ఉంటది, 2500 2013 మాత్రమే ఉంటది. సో ఇప్పుడు నేను దీంట్లో నుంచి మ్యాక్సిమం శాలరీ అంటే ఏమవుతుంది? ఈ డేటానే కదా వచ్చేది. ఎస్. సో అర్థమైందా? ఓకే. అర్థం కాలా? సో ఫస్ట్ నెస్టెడ్ క్వైరీ అనేది రన్ అవుతుంది, ఫస్ట్ మ్యాక్స్ సాలరీ తీసేస్తుంది లైక్ అక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ చూడు, ఇక్కడ నేను సెలెక్ట్ స్టేట్మెంట్ ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తుంది, మ్యాక్స్ మ్యాక్సిమం సాలరీ శాలరీ తీసుకుంటుంది. తీసేస్తుంది. ఓకే. తీసుకొని మొదటి డిస్ప్లే చేస్తుంది. ఇది ఏం చేస్తుంది? ఇది 15,000 అని చెప్పి డిస్ప్లే చేస్తుంది ఇక్కడ, అవునా? అవును. ఓకే, 15,000 అనేది కంటే మనకి తక్కువ ఉన్న రికార్డ్స్ అన్ని కావాలి అని చెప్పాం, లెస్ దాన్ అంటే, అంతే కదా? అంతేనా? క్వశ్చన్ మాత్రం అదే ఓకే. కండిషన్. ఓకే, కండిషన్ ఏంది? 15,000 కంటే రిమైనింగ్ ఉన్నాయన్ని రమ్ముంటామండి, అంతే కదా? సో ఎస్. 15,000 కంటే రిమైనింగ్ అంటే ఏమవుతాయి? 2,500 మనకి వస్తుంది ఈ కొరీలోకి. ఓకే, అదే విధంగా 2,000 వస్తుంది, అదే విధంగా 13,000 వస్తుంది. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఫిల్టర్ ఏం చేస్తున్నాం మనము అంటే సబ్ కొరీ అంటే దీని మీనింగ్ ఏమని మీకు ఆల్రెడీ చెప్పాను. దీని యొక్క అవుట్పుట్ అదే వచ్చిన వచ్చేసి రిజల్ట్ మీద మళ్ళీ మనం పర్ఫామ్ చేయడం క్వరీస్. పర్ఫామ్ చేయటం అంటే దీని యొక్క అవుట్పుట్ వచ్చేసి దీనికి ఒక ఇన్పుటే కదా అది జరిగేది. అర్థమవుతుందా? దీని అవుట్పుట్ దీనికి ఇన్పుట్ అన్నమాట. ఇప్పటికీ అర్థం సో కాలేదా? దాని అవుట్పుట్ అంటే అక్కడ వచ్చేసి అక్కడ ఓన్లీ 50,000. మ్యాక్స్ శాలరీ 15,000 కాకుండా మిగతా రికార్డ్స్ అన్ని వస్తాయి. ఆ వచ్చిన రికార్డ్స్ లో మళ్ళీ మ్యాక్స్ మళ్ళీ మనం శాలరీ మ్యాక్సిమం తీసుకుంటున్నాం. శాలరీ తీసుకుంటున్నాం. సో అప్పుడు మనకి సెకండ్ హైయెస్ట్ శాలరీ వస్తుంది కదా. ఇప్పుడు మ్యాక్స్ అప్- శాలరీ ఏంటి? 15,000. ఆ 15,000 రికార్డ్ కాకుండా మిగతా 13,000 2,000 2,500 రికార్డ్స్ వస్తాయి ఫస్ట్ సెలెక్ట్ క్వరీలో. అది సెకండ్ మ్యాక్స్ శాలరీ అంటే ఏంది? ఉన్న వాటిలో మ్యాక్స్ ఏంటి? మనకి 13,000. తీసేయాలి సో దీన్ని. 13,000 డిస్ప్లే వస్తుంది. ఇది తీసేస్తుంది, తీసేసి ఓన్లీ దీని మీకు ఫస్ట్ కొరీలో ఇది తీసేసి లెస్ దాన్ కొట్టడంతోనే అది 15,000 అంతా ఎరేజ్ అయిపోతాయి అబ్బా. రిమైనింగ్ ఇది ఒకటే మీకు అవుట్పుట్ వచ్చేసి దీనికి వచ్చేస్తుంది. ఓకే, ఈ అవుట్పుట్ లోకి వస్తుంది. దీంట్లో మళ్ళీ ఏం చేస్తున్నాం మనము ఈ ఎంప్లాయీ కంటే ఈ ఫిల్టర్ లో మళ్ళీ ఏం చేస్తున్నాము, ఈ రికార్డులో మ్యాక్సిమం శాలరీ తీసుకుంటున్నాం కాబట్టి లాస్ట్ కి ఏం చేద్దంటే 30,000. 13,000 మాత్రమే ఓకే. డిస్ప్లే చేస్తుంది. సో మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాము, 13,000 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 13,000 ఏదైతే ఉంటుందో దాని యొక్క మొత్తం ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది ప్రింట్ చేస్తున్నాం. ఓకే. అర్థమవుతుంది? అంటే మనకు కావాల్సింది అంటే ఎవరిది సెకండ్ మ్యాక్సిమం శాలరీ అనేది అర్థమవుతుంది. అంటే ఇది కాంప్లెక్స్ గా ఉంటుంది, అంత అవసరం లేదు. రో నెంబర్లు ర్యాంకులు అవి రాసుకొని డెడ్ ఈజీగా రాసుకోవచ్చు ఈ ఫంక్షన్స్ అన్ని. ఓకే, సో మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ కావద్దు. ఇవన్నీ ఇప్పుడు పెద్ద ఎక్కడ మనం రైట్ అంతా రో ర్యాంకులు డెన్స్ ర్యాంకులు పెట్టేసుకుంటే ఈజీగా రావచ్చు ఇవన్నీ. ఓకే, సో నేను అవి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానులే. ఓకే, సో ఇప్పుడు అర్థమైందా? ఇట్లాగా మనకి నెస్టెడ్ సబ్ క్వరీస్ అనేది రాస్తా వెళ్తాం. అర్థమవుతుందా? ఎస్ బ్రో. ఆ, కొంచెం అదే అర్థమైనట్టుగా ఉంటది, అర్థం కానట్టుగా ఉంటది, కొంచెం ఫోకస్ చేసుకోండి. నెక్స్ట్ మల్టీ కాలం సబ్ క్వరీస్. మీరు అనుకుంటున్నారు యానిల్ ఇచ్చారు సాయం మమ్మల్ని యాప్ అనుకుంటుంటారా?
అట్టేమనుకోవద్దు, అర్థం చేసుకోండి, ఈజీగానే ఉంటుంది. ఓకే. సో మల్టీ కాలం సబ్ క్వరీస్ అనమాట. ఓకే, మల్టీ కాలం సబ్ క్వరీస్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇందాక చెప్పాను కదా, మనకు టూ కాలమ్స్ ని మనము ఏం చేయగలుగుతున్నాము, చేయలేకపోయాం కదా, ఇక్కడ ఎక్కడో చూపించాను ఇదే. సో టూ కాలమ్స్ ని మనం ఏం చేయలేం, కంపేర్ చేయలేకపోయాం విత్ సింగిల్ కాలం, రైట్. సో ఇప్పుడు దానికి ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు కాన్సెప్ట్. కొంచెం ఫోకస్ చేయండి, అర్థం చేసుకోండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, దట్స్ ఇట్. ఓకే. సో ఒక్కసారి అందుకే నేను చెప్పేది ఎప్పుడు కూడా మీకు, ఈ డేటాబేస్ అనే కాదు, ఒక కోడింగ్ కి మీరు నేర్చుకోవాలంటే ఒకటే సూత్రం. కాముగా ఒక పెన్ను పేపర్ తీసుకొని మీకు నచ్చినట్టుగా మీరు క్వరీస్ ఫామ్ చేసుకోవటం, మీకు నచ్చినట్టుగా మీరు రాసుకొని అసలు ఈ కాన్సెప్ట్ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎలా ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు, ఈ ఎగ్జాంపుల్ కూడా మీ నోట్బుక్ లో ఉంటే మీరు ఏంటంటే రేపు ఫ్యూచర్ లో ఈజీగా అర్థమవుతుంది అనమాట. నేను అందుకే చాలా మంది అడుగుతాను ఈ నోట్బుక్ అని. నాకే 5 నిమిషాలు షేర్ చేసేస్తా, మీరు ఇది చదువుతారు, ఇంక తర్వాత ఓం నమ శివాయ, మీరు బుక్ అయితే రాయరు. ఓకే. సో నా మెయిన్ గోల్ ఏంటంటే మీరు అందరూ నోట్బుక్ ఒకటి ప్రిపేర్ చేసి రాసుకోవాలనేది నా కోరిక. ఓకే. నెక్స్ట్. రాసుకుంటున్నా నోట్బుక్. రాస్తే చెప్పాలన్నా. ఓకే. మల్టీ కాలం సబ్ క్వరీస్ అనమాట. అమీర్, మల్టీ కాలం సబ్ క్వరీస్ అంటే ఇప్పుడే చెప్పాను కదా, ఒక సినారియోలో మనం చేయలేకపోయాము. సో అది ఏ విధంగా చేస్తాం చూడండి. డిస్ప్లే నేమ్స్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఎర్నింగ్ మాక్సిమం సాలరీస్ ఇన్ దేర్ డిపార్ట్మెంట్. అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ, ఒక డిపార్ట్మెంట్ లో వాళ్ళ మాక్సిమం సాలరీస్ మాత్రమే డిస్ప్లే చేయాలని చెప్తున్నా నేను. అర్థమవుతుందా? డిపార్ట్మెంట్ ఉంటుంది కదా అబ్బా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇక్కడ డిపార్ట్మెంట్ అంటే ఏమొస్తుంది, 10 వస్తుంది, 10 వస్తుంది. ఈ రెండు 10లో మాక్సిమం శాలరీ అంటే ఏమొస్తుందండి, 3000 వస్తుంది, అంతే కదా. 10లో మాక్సిమం శాలరీ 3000. టీ అనే 20 డిపార్ట్మెంట్లో ఇదే మాక్సిమం శాలరీ కాబట్టి ఇదే వస్తుంది. 30లో మాక్సిమం శాలరీ వచ్చేసి 6780, అంతే కదా. సో ఇప్పుడు మనకి అవుట్పుట్లు ఏం కావాలంటే, ఎవరైతే మనకి వాళ్ళ నేమ్స్ ఉన్నాయో డిపార్ట్మెంట్ వైజ్ గా వాళ్ళ మాక్సిమం శాలరీస్ అనేది మనకు కావాలి అనేది మనకి అవుట్పుట్ అనమాట. డిపార్ట్మెంట్ వైజ్ గా మాక్సిమం శాలరీస్ వాళ్ళ యొక్క నేమ్స్ మనకు కావాలి, దట్స్ ఇట్. సో దానికి మనం ఏం చేస్తాం చూడండి, ఇక్కడ సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్, మనకి వాళ్ళ నేమ్స్ కావాలంతే, దట్స్ ఇట్. ఓకే. ఫ్రమ్ ఈఎంపి మీ టేబుల్ నేమ్. ఓకే. సో వేర్, ఇక్కడ గమనించండి అమ్మా, డిపార్ట్మెంట్ నెంబర్ కామా శాలరీ, అంటే డిపార్ట్మెంట్ నెంబరు దాని యొక్క శాలరీ అనేది ఈక్వల్ కావాలి. ఓకే. ఇన్ సెలెక్ట్ డిపార్ట్మెంట్ నెంబర్, ఓకే, దీని యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ కామా, ఈ రెండిట్లో మాక్సిమం శాలరీ తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తాం అమ్మ, జనరల్ గాను గ్రూప్ బై ఫంక్షన్ వాడతాం కదా. అంటే ఒక గ్రూప్ లో మాక్సిమం శాలరీ ఎంత అనేది దానికి మనం కనుక్కోవాలంటే మనము మాక్సిమం శాలరీ అనేది అది చేసుకోవడానికి గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్ రాస్తాం. సో సింపుల్ గా నేను ఏం చేస్తానంటే మీకోసం నేను ఏం చేద్దాం అనుకున్నాను అంటే, జస్ట్ గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్ రాస్తే ఏమవుతుంది, నేను అవన్నీ కాదు కానీ సెలెక్ట్ మాక్సిమం శాలరీ ఫ్రమ్ ఈఎంపీ అని రాస్తే ఏమైందని చెప్పండి. జస్ట్ సింపుల్ గా ఈ టేబుల్ ఉంది నాది, ఈ టేబుల్లో సెలెక్ట్ మాక్సిమం శాలరీ ఫ్రమ్ టేబుల్ నేమ్ అంట. సో మాక్సిమం శాలరీ ఏమొస్తుంది దీంట్లో, 6780. 6780 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ గ్రూప్ బై రాసి డిపార్ట్మెంట్ నెంబర్ రాస్తే అప్పుడు మాక్సిమం శాలరీస్ అంటే ఏమొస్తాయి, ఎర్రర్ ఎందుకు త్రో రాస్తాం చేస్తుంది గ్రూప్ బై. అనుకుంటాను. గ్రూప్ బై యాక్చువల్ గా ఒక గ్రూప్ ని దాంట్లో మాక్సిమం శాలరీ ఏది ఉందో అది డిస్ప్లే చేయమని. అయితే సపోజ్ ఒక డిపార్ట్మెంట్ మెంబర్ 10 ఉంటే దాని మల్టిపుల్ ఉన్నప్పుడు, సో దాంట్లో మాక్సిమం డిపార్ట్మెంట్, సో అదంతా ఒక గ్రూప్ గా తీసుకొని దాంట్లో మాక్సిమం అనేది డిస్ప్లే చేయడానికి గ్రూప్ బై యూస్ చేస్తాం. అది. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జనరల్ గా ఏంటంటే ఓన్లీ మాక్సిమం శాలరీ రాసినప్పుడు మొత్తం ఎంటైర్ టేబుల్ లెవెల్లో ఆ శాలరీకి మాక్సిమం వాల్యూ ఇస్తుంది. అలా కాకుండా మీరు గ్రూప్ బై నెంబర్ రాసినప్పుడు, డిపార్ట్మెంట్ నెంబర్ అని ఇట్లా రాసినప్పుడు ఆ డిపార్ట్మెంట్ లో మాక్సిమం శాలరీ మనకు కావాలన్నప్పుడు అప్పుడు మీరు గ్రూప్ బై ఫంక్షన్స్ అనేది రాసుకోవాల్సి వస్తుంటది. అర్థమవుతుందా? సో అలాంటి కేసెస్ లో ఇట్లా రాసుకోవాలి. మన సినారియో ఏంది, మాక్సిమం శాలరీస్ ఇన్ ది డిపార్ట్మెంట్ అండ్ వాళ్ళ నేమ్స్ మనకు కావాలి. ఓకే, అందుకని మనం ఇలా రాస్తున్నాం. ఓకేనా? సో ఇక్కడ గమనించండి అండి, ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి.
ఈ సబ్ కొరీ అవుట్పుట్ ఏమొస్తుంది మనకి ఈ సినారియోని బట్టి? B3000, C24. ఇక్కడ బి ఎక్కడి నుంచి వచ్చింది చూడడం రెడ్డి? ఇక్కడ ఓన్లీ మనకి 2 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, సో అందుకే ఓకే, మీరు డిపార్ట్మెంట్ కేర్ఫుల్ గా నెంబర్ అండ్ ఉండాలి. మ్యాక్స్ సాలరీ. ఓకే. ఆ సో ఓకే, మళ్ళీ మీరు 10, బీగా పెట్టారంటే ఇంకో కాలం కూడా 3000. యాడ్ చేయాలి. ఓకే, యాక్చువల్గా ఫస్ట్. ఓకే, సో మీకు 2 కాలమ్స్ 10, ఉన్నాయి. 3000. 10 ఓకే, 3000 వస్తుంది. నెక్స్ట్ 2, 20, 24, 30, 6780. వస్తుంది. ఇప్పుడు ఈ ఇదేంటిది? దీని ఒక అవుట్పుట్, దీని ఒక అవుట్పుట్ వచ్చేసి దేనికి ఇన్పుట్ అయిందండి? దీనికి ఇన్పుట్ అయింది, అంతే కదా? ఇప్పుడు పోయి చెక్ చేస్తుంది 10,3000 ఫస్ట్ దానికి ఇది మ్యాచింగ్ అయిద్దండి. 10,3000 అవుతుంది. అవ్వదన్న. అవ్వదు కదా? ఓకే, సో లేదు. ఇది కాదు. ఎస్. సో ఈ రిజల్ట్ మనకి ఇవ్వదు. సో ఏ కాదు. 10,3000 లో ఇది కరెక్ట్. సో మళ్ళీ సి అదే 22,400 కరెక్ట్. 30,6780 కరెక్ట్. ఓ మై గాడ్, ఐ థాట్ ఐ నీడ్ టు కంప్లీట్ ఇయర్. ఓకే, సో దాని యొక్క అవుట్పుట్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళ యొక్క ఎంప్లాయీ నేమ్స్ అనేది మనం డిస్ప్లే చేసుకుంటున్నాం. దట్స్ ఇట్ అబ్బా. ఓకే, ఇట్లాగా మల్టీ కాలం సబ్ క్వరీస్ కూడా మనం రాసుకోవచ్చు. మీరు జనరల్ గా ఇప్పుడు దాకా మీరు స్టార్టింగ్ సెషన్ నుంచి ఇప్పుడు దాకా మీరు ఏం చేస్తుంటారు? వేరు క్లాసుల్లో సింగిల్ కాలం మాత్రమే డిఫైన్ చేసుకొని దానికి తగ్గట్టుగా మీరు ఇన్ క్లాసులు, తర్వాత ఈక్వల్ టు, తర్వాత వచ్చేసి నాట్ ఇన్ అని ఇట్లాగా మీకు నచ్చిన క్వరీస్ మీరు రాసుకున్నారు. కానీ ఫస్ట్ టైం మీరు చూసారు కదా, ఇట్లాగా మల్టీ కాలం కూడా మనం పెట్టుకొని మనం డేటా అనేది ఫెచ్ చేసుకోవచ్చు అనేది మీకు అర్థమవుతుందా? ఎస్ బ్రో. నెక్స్ట్ కోరిలేటెడ్ సబ్ క్వరీ అనమాట. కోరిలేటెడ్ సబ్ క్వరీకి నార్మల్ ఇప్పుడు దాకా మనం చేసిన సబ్ క్వరీకి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇది ఒక్కరంత ఇంపార్టెంట్, కొంచెం జనరల్ గా ఇంటర్ క్వశ్చన్స్ లో అడుగుతారు. ఓకే, సో మీరు అర్థం చేసుకోవాల్సింది కోరిలేటెడ్ సబ్ క్వరీకి నార్మల్ సబ్ క్వరీకి డిఫరెన్స్ ఏంటంటే జనరల్ గా ఏంటంటే సబ్ క్వరీలో ఫస్ట్ చైల్డ్ క్వరీ అనేది రన్ అయిన తర్వాత చైల్డ్ క్వరీ అవుట్పుట్, ఓకే ఓకే ఏమైంది, చైల్డ్ క్వరీ అవుట్పుట్ అనేది ఇన్పుట్ టు ద ఎవర్ పేరెంట్ క్వరీ కదా, అదిగా జరిగేది. ఓకే, కానీ కోరిలేటెడ్ సబ్ క్వరీలో ఏం జరుగుతుందనంటే ఈచ్ అండ్ ఎవ్రీ రోకి రన్ అయిద్దమ్మా ఇది. ఈచ్ అండ్ ఎవ్రీ రోకి రన్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ టేబుల్లో 5 రోస్ ఉన్నాయనుకోండి, 5 టైమ్స్ రన్ అయ్యిద్ది. కానీ ఇక్కడ ఏంటంటే ఇది ఫస్ట్ ఇది రన్ అయిన తర్వాత దీని యొక్క అవుట్పుట్ బేస్డ్ ఆన్ బట్టి ఇక్కడ మనకి రన్ అవుతా ఉంటది. సో అప్పుడు మనకి నీ టేబుల్తో డిపెండెన్స్ కాదనమాట ఇది. సో ఇక్కడ నీకు వచ్చే అవుట్పుట్ బట్టి ఇది నీకు ఎన్నిసార్లు రన్ అవ్వాలనేది అది డిసైడ్ అయి ఉంటది. కానీ ఇక్కడ ఈ సినారియోలో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5 రోస్ గా ఉంటే 5 టైమ్స్ రన్ అయింది, ప్రతి ఒక్కసారి రన్ అయింది అనమాట. ఇది ఒక్క రొంత ఏంటంటే టైం కన్సూమింగ్ జరుగుతుంటది అనమాట, కోరిలేటెడ్ సబ్ క్వరీస్ అనమాట. అందుకే ఇవి రాసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఓకే, సో ఇవి ఎక్కడ వాడతారు అని అంటే చూడండి, యూస్ ఉన్నాయా? సో జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ద కోరిలేటెడ్ సబ్ క్వరీ అండ్ సబ్ క్వరీ అంటే సబ్ క్వరీ వచ్చేసి ఫస్ట్ ద చైల్డ్ క్వరీ అవుట్పుట్ ఈస్ ద ఇన్పుట్ టు ద ఎవర్ పేరెంట్ క్వరీ. బట్ హియర్ ఇన్ ద కోరిలేటెడ్ సబ్ క్వరీ, ఓకే, if let's say we have 5 rows, then it will execute for 5 times. Okay, so correlated sub query is executed for each and every row. That's it. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్ గా డిస్ప్లే నేమ్స్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఎర్నింగ్ మాక్సిమం సాలరీ దేర్ డిపార్ట్మెంట్. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఇది మనకి సాలరీస్ ఉన్నాయండి, సేమ్ మీకు తెలిసిందే. ఓకే, సో నాకేం కావాలంటే ఎంప్లాయీ నేమ్ కావాలి. ఓకే, ఎంప్లాయీలో వేర్ నీ శాలరీ. ఓకే, శాలరీ అనేది మాక్సిమం శాలరీ ఎక్కడి నుంచి డిపార్ట్మెంట్ లో ఉన్న మాక్సిమం శాలరీ కావాలి. ఓకే, సేమ్ మనం పైన రాసాం కదా, సో అక్కడ మనం డిపార్ట్మెంట్ నెంబర్ అనేది పెట్టకుండా మనం ఎట్లా రాసామో, ఓకే, సో అలా కాకుండా ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట. సో సెలెక్ట్ మాక్సిమం శాలరీ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాట్ డిపార్ట్మెంట్ నెంబర్. అంటే ఇది ఏం చేస్తుంది చెప్పమంటావా? ఓకే, ఫస్ట్ ఇది ఏం చేస్తుందనంటే అదంతా టైం వెళ్ళిపోతుంది. ఇక్కడ మాక్సిమం శాలరీ అంటే ఏమొస్తుందమ్మా? ఈ డిపార్ట్మెంట్ లో మాక్సిమం శాలరీ అంటే ఏమొస్తుంది?
6780. 6780 వస్తుంది. సో 6780 కానీ వస్తే ఆ డిపార్ట్మెంట్ కి ఈక్వల్ గా చూసుకొని ఓకే. సో 6780 అనేది మొత్తం మ్యాక్సిమం సాలరీ కదా, డిపార్ట్మెంట్ వైజ్ గా. ఓకే, డిపార్ట్మెంట్ వైజ్ అంతే కదా, అంటే డిపార్ట్మెంట్ వైజ్ గా కదా. డిపార్ట్మెంట్ వైజ్ గా ఇక్కడ 3000 తీసుకుంటది. సో ఇక్కడ ఏం చేస్తుంది ఓకే అంటే మాక్సిమం శాలరీ నీకు డిపార్ట్మెంట్ లోకి ఆ శాలరీ అనేది ఈక్వల్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటది. ఓకే. సో ఇక్కడ చూడండి మాక్సిమం శాలరీ దేనికి సంబంధించింది, మీ డిపార్ట్మెంట్ వైజ్ గా మాక్సిమం శాలరీ ఇప్పుడు 3000 తీసుకుంటది ఇక్కడ. సో ఫస్ట్ కంపేర్ చేసుకుంటది, ఏం చేస్తుంది, 3000 ఈజ్ ఈక్వల్ టు 2000 ఈ డిపార్ట్మెంట్ లో కాదు కదా. ఓకే, ఇది ఇవ్వదు మనకి. కానీ ఆ 3000 ఈజ్ ఈక్వల్ టు 3000 కదా నీ డిపార్ట్మెంట్ 10 లో. సో ఇది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. సో నెక్స్ట్ ఏం చేస్తుంది, 2400 ఈ డిపార్ట్మెంట్ లో 2400 అనేది డిస్ప్లే చేస్తుంది. అదే విధంగా ఇక్కడ ఏం చేస్తుంది అంటే 6780 వేసుకుంటది. 6780 ఈజ్ ఈక్వల్ టు 4500 కాదు. సో ఇది ఇవ్వదు. తర్వాత 6780 అనేది కరెక్ట్ కాబట్టి ఇది ఇస్తుంది. అంటే ఇది ప్రతి ఒక్క రోకి కంపేర్ చేసుకుంటా ఎగ్జిక్యూట్ అవుతా ఉంటది అనమాట. సో అందుకని ఏంటంటే కోరిలేటెడ్ సబ్ క్వరీస్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ రోకి రన్ అవుతా ఉంటది ఇది. ఓకేనా. సో అదే విధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో డిలీట్ డూప్లికేట్ రికార్డ్స్ ఇన్ ఏ టేబుల్. ఓకే, డిలీట్ డూప్లికేట్ రికార్డ్స్ ఇన్ ఏ టేబుల్ అంటే ఇక్కడ మనకి యాక్చువల్గా ఏ అనేది A10 ఓకే అండ్ 2000. ఓకే, B10 3000. ఓకే, మళ్ళీ నేను ఏం చేశాను, సి అనేది ఇట్లాగ ఇచ్చాను, మధ్యలో ఏం చేశాను, బి అనేది ఇంకొకసారి కూడా యాడ్ చేశాను సేమ్ రికార్డు. ఓకే, సో మళ్ళీ ఇంకొకసారి కూడా ఇక్కడ రన్ చేశాను. అంటే 3 టైమ్స్ అనేది నేను డూప్లికేట్ రికార్డ్స్గా ఎంటర్ చేశాను. కానీ నాకేందనంటే ఫస్ట్ రికార్డు కావాలి అని అంటే మీకు ఇట్లాగా గ్రేటర్ దాన్ లెస్ దాన్ అనేది మీరు పెట్టుకోవచ్చు. సో ఒకవేళ మీరు ఇది కావాలి అని అనుకుంటే లాస్ట్ రికార్డ్ కావాలంటే లెస్ దాన్ పెట్టుకోవాలి. ఓకే, మినిమము మ్యాక్సిమము అనేది మీరు డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ని బట్టి అనమాట. సో మీరు ఏ విధంగా రాసుకుంటారు అనేది మీ క్వరీస్ని బట్టి మీరు రాసుకోవాలి. ఇక్కడ మనకు అవుట్పుట్లోకి వచ్చే లోపల ఫైనల్గా ఏమి ఉండాలి, నాకేమంటే డూప్లికేట్ రికార్డ్స్లో నుంచి ఈ మూడిట్లో నుంచి ఫస్ట్ రికార్డ్ ఒకటే చాలు అనుకుంటున్నాను నేను. సో అలాంటి కేసుల్లో చూడండి, ఏ 2000, బి 3000 అండ్ సి అండ్ డి అండ్ జి. ఓకే, సో ఇట్లాగా నేను ఏవైతే డూప్లికేట్స్ ఉన్నాయో అవి నాకు అవసరం లేదనుకుంటున్నాను, ఏవైతే యూనిక్ వాల్యూస్ ఉంటాయో అవి మాత్రమే నాకు కావాలనుకున్నప్పుడు మొత్తం ఎంటైర్ రోగ్ చూస్తున్నాం అనమాట మనం. ఓకే, సో ఇక్కడ చూడండి అమ్మా, డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ రో ఐడి. ఓకే, రో ఐడి ఇస్ గ్రేటర్ దాన్. ఓకే, ఇక్కడ చూడండి సెలెక్ట్ మినిమం రో ఐడి ఫ్రమ్ ఈఎంపి వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాట్ ఎంప్లాయీ నెంబర్. ఓకే, సో ఇక్కడ ఎక్స్ డాట్ ఎంప్లాయీ నెంబర్ అంటే ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్క ఎంప్లాయీకి పోయేది ఇక్కడ కూడా ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్క రోకి ఎగ్జిక్యూట్ చేస్తాం ఇది. సో ప్రతి ఒక్క ఎంప్లాయీకి పోయేసి చెక్ చేసుకొని ఈ ఎంప్లాయీకి వాళ్ళ ఒక ఫస్ట్ మినిమం రో ఐడి తెచ్చుకొని ఆ మినిమం రో ఐడిలో నుంచి ఓకే మనకేం చేస్తుంది, మినిమం రో ఐడి ఏం చేస్తుంది, ఇక్కడ మినిమం రో ఐడి ఇది గ్రేటర్ దాన్ని పెడితే ఇది ఏమైనా పెద్ద ఉంటా చిన్న ఉంటాయా. హలో, ఏదైనా ఎక్కువ ఉన్నట్టు. సో ఏవైతే ఎక్కువ ఉంటాయో అవన్నీ మనకి వద్దని చెప్తున్నాం అనమాట. సో ఇవన్నీ మనకి ఎక్కువ కాబట్టి వదిలేస్తున్నాము, ఇది ఒకటి మాత్రం తీసుకొని మనం తీసేసుకుంటున్నాం అనమాట. అట్లాగా డిలీట్ క్వరీస్ కూడా మనం రాసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ మల్టిపుల్ వేస్ ఉన్నాయన్నమాట. దీన్నే వాడేసి కోరిలేటెడ్ సబ్ క్వరీ వాడేసి జనరల్గా అమ్మా ఇది చాలా దగ్గర వాడతారు. డిలీట్ డూప్లికేట్ రికార్డ్స్ ఇన్ టేబుల్ అనేసి నార్మల్గా అయితే చాలా దగ్గర వాడచ్చు ఇవి. ఓకే, ఈ క్వరీస్ ఎట్లా రాస్తారు అనేది నేను ఒకరంతా మనం పైస్పార్క్లోకి వెళ్ళినప్పుడు వేరే కండిషన్స్ పెట్టి మీకు చూపిస్తాను. ఇది కొంచెం ఇదేంటంటే టైం టేకన్ ప్రాసెస్ అనమాట ఇవంతా. ఓకే, నెక్స్ట్ వ్యూస్ అమ్మా. వ్యూస్ అంటే పెద్ద విషయం కాదమ్మా. వ్యూస్ అంటే ఏంటంటే మీకు ఒక మిర్రర్ ఉంది మీకు ఆపోజిట్ లో. సో ఏవైతే మీరు మిర్రర్ అంటే మీరు ఏం కనిపిస్తుందమ్మా, మీ ఐ మీన్ ఏదైతే మీరు ఫేస్ అవన్నీ చూపిస్తుందో సేమ్ అట్లాగనే మనం ఒక టేబుల్ పైన వ్యూస్ అనేది క్రియేట్ చేస్తామమ్మా. ఓకే, సో టేబుల్ మీద వ్యూస్ క్రియేట్ చేసేది ఏంటంటే టేబుల్ ఏదైతే డేటా ఉంటుందో మీ వ్యూలో కూడా డేటా ఉంటుంది. కానీ జనరల్గా ఏంటంటే ఇక్కడ వ్యూస్లో ఏంటంటే డేటా అనేది స్టోర్ అయితే కాదమ్మా. ఓకే, ఓన్లీ సెలెక్ట్ క్వరీ మాత్రమే ఉంటుంది. అర్థమవుతుందా నేను చెప్పేది. ఇప్పుడు అర్థం ఉందబ్బా, అర్థంలో మీరేం ఉండరు కదా, జస్ట్ మీ ప్రతిబింబం చూపిస్తుంటది అంతేనా కాదా. అర్థంలో మనమే కూర్చుంటాం పోయా, కూర్చోం కదా. సో జస్ట్ అట్లాగనే ఇక్కడ ఒక టేబుల్లో అంటే మనం మనిషి బయట ఉన్నాం అంటే మనం టేబుల్ అనుకోండి, మనము ఉన్నాం.
మనలో నుంచి ప్రతిబింబం అక్కడ చూపిస్తుంది. సేమ్ ఎట్లాగనే వ్యూస్ లేదంటే డేటా అనేది ఉండదు. సింపుల్ గా క్వరీ మాత్రమే ఉంటది, అంటే మెటా డేటా ఉంటది అనమాట. అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఏ వ్యూ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ టేబుల్. వ్యూ డస్ నాట్ కంటైన్ ఎనీ డేటా. ఓకే, నేను 1 minute ఉంది. సరే, రేపు చెప్పుకుందాంలే లేకపోతే ఇది.